ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా చెల్లించుకున్న విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగ భృతి ఇస్తాయని చెప్పి మోసం చేసిన నిరుద్యోగుల తరపున కానివ్వండి, అదేవిధంగా మా మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ కడితే ప్రతి ఒక్కరికి ప్రైవేటీకరణ చేస్తాం కానివ్వండి, వీటన్నిటి గారు నిరసిస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలందరూ ఒక సమక్షంలో ఈరోజు వేలాది మంది విద్యార్థులు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఒక సమక్షంలో ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇష్టం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా బీజేపీ పార్టీ కానివ్వండి, అధికారం రాకముందు విద్యార్థులకు న్యాయం చేస్తామని, తల్లికి వందనం ఇస్తామని చెప్పని, నీకు 15,000 ఇస్తామని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి ఇస్తామని చెప్పని అధికారంలో రాకముందు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడకుండా, బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఈరోజు ప్రతి మహిళల్ని తల్లుల ద్వారా మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. ఈరోజు దాదాపుగా మేము పిలిపించేసరికి వేలాది మంది మహిళలు, తల్లులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా మాకు మద్దతు ఇచ్చారు. ఈరోజు వాళ్ళందరం గారు ఈరోజు పోలీసు వాళ్ళు అణిచివేసే ధోరణితో ఎక్కడెక్కడ బ్యారికేడ్లు పెట్టి విద్యార్థులను తోసేసి, మహిళలను తోసేసి, బెదిరించి, భయపెట్టి ఈరోజు ఆశ్చర్యంగా ఉంది. శాంతియుతంగా మేము వెళ్ళి మెమరాండం ఇస్తామంటే ఈరోజు మీరు అన్యాయంగా ఎక్కడెక్కడ అడ్డగించి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు చేసే తప్పులు మేము ప్రశ్నిస్తున్నామని చెప్పని ఈరోజు మా మీద అణచివేసే ధోరణి ఈరోజు పోలీసుల వారి సాయంతో కూటమి ప్రభుత్వం చేస్తాం. మీరు ఎంత చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, మమ్మల్ని ఎంత అణచివేయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రతి మహిళకి, ప్రతి విద్యార్థులకి, ప్రతి నిరుద్యోగ గార అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో వాటికి నిరసనగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కొనసాగిస్తాను అని చెప్పారా లేదా? ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్ని రకాల బకాయిలు కూడా ఈ సంవత్సరంతో కలిపి 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే బడ్జెట్లో ఎంత పెట్టారండి? 2,000 చిల్లర. ఎక్కడ సాధ్యపడుతుంది? మంచి ప్రభుత్వం అని చెప్పి డప్పు కొట్టుకోవడం కాదు. మంచి ప్రభుత్వం అంటే పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు, ఎన్నికల సభల్లో చెప్పినట్టు, ఎన్నికల హామీలు ఇచ్చినట్టు యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలతో పాటు లేకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారే. ఏమైపోయింది ఆ హామీ? చెప్పింది మీరేగా. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ సభలో పురంధరేశ్వర్ గారు ఉన్నారు. ముగ్గురు కలిసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ గురించే మేము ఈరోజు మాట్లాడుతూ ఉంది. మీరు ఇచ్చినటువంటి మాట తప్పారు. మాటలు చెప్పడం, తప్పడం మీకు మామూలుగానే అలవాటు. ఎందుకని అడుగుతున్నామంటే 3 ప్రధానమైనటువంటి సమస్యలు. ఫీజుని రీయింబర్స్మెంట్ చేయాలి, యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో వైద్య విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, డాక్టర్లు కావాలని, డొనేషన్లు కట్టి చదువుకోలేనటువంటి విద్యార్థులకి డాక్టర్ కోర్సుల్లో ఎంబీబీఎస్లో చేర్చుకోవడానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, మెడికల్ కాలేజీలతో పాటు టీచింగ్ హాస్పిటల్స్ తీసుకొస్తే, 5 హాస్పిటల్స్ని జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభోత్సవం చేస్తే, ఎంబీబీఎస్ సీట్లు ఆల్రెడీ 500 సీట్లు అందరూ జాయిన్ అయితే మిగతా 12 కళాశాలని ప్రైవేటు పరం చేస్తారా? అంటే అమ్మేసుకుంటారా? ఇచ్చేసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే అసలు దీనికి అంకురార్పణ చేసింది ఎవరు? దీన్ని ప్రారంభించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆయన పేరు ఎక్కడన్నా మాసిపోతుందా? ఆయన పేరు ఎక్కడన్నా లేకుండా పోద్దా? అన్నీ కాపీ కొడతామే కదా. ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటి? అమ్మఒడి, తల్లికి వందనం, యాప్, ఇంకోటి మొన్న మేము దిశ యాప్ ఓపెన్ చేసాం, శక్తి యాప్ అంట. ఏంటి
కాపీలు కొట్టుకుంటూ మా కార్యక్రమాల పేర్లు మార్చి మాకన్నా ఎక్కువ ఇస్తానని విద్యార్థుల్ని, యువకుల్ని, అలాగే కాలేజీలని మోసం చేయడం ఎంతకాలం ప్రజలు గ్రహించరా? 9 నెలల్లోనే 10 నెలల్లోనే మీ నైజం, మీ మీ యొక్క నిజస్వరూపం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసింది, అర్థమైంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రధానమైనటువంటి రోల్ పోషిస్తూ ఉంది. విద్యార్థులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని, యువకులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాలేజీలు నడపాలి అనే ఒక డిమాండ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాలు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ 15 సంవత్సరాల్లో ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, రైతుల పక్షాన్ని నిలబడ్డాం, మహిళల పక్షాన్ని నిలబడ్డాం. అలాగే మంచి పరిపాలన తీసుకొచ్చాం, మంచి ఆలోచనలు చేసాం. ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా పని చేయాలనేది నిరూపించాము. కాబట్టి ఈరోజు మా ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది. విద్యార్థులు మద్దతు ఇస్తున్నారు, తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారు. అన్ని రకాల ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే తల్లిదండ్రుల ఆవేదన కావచ్చు, యువత యొక్క ఆవేదన కావచ్చు, పేద ప్రజల యొక్క ఆవేదనని ఈరోజు కూటమి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 5 త్రైమాసికాలు రూపాయి చెల్లించకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆన్గోయింగ్గా జరిగే ప్రోగ్రాం. అది దాన్ని ఈ 10 నెలల కాలంలో మాటలతో నచ్చజెపుతూ ఫీజులు కట్టకుండా విద్యార్థులంతా కూడా రోడ్డు మీద పడే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరుని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా మెడికల్ సీట్లు ఉచితంగా రావాలి, వాళ్ళకి మెడికల్ సీట్లు చదువుకోవాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తూ సుమారు 80%, 90%, 70% పూర్తయిపోతే వాటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసి అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదే ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతి జనవరి 1 మేము మెగా డిఎస్సి పెడతాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి జనవరి 1 అయిపోయింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్చికి వచ్చాం. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలన్నింటినీ కూడా నిలదీసే విధంగా తల్లిదండ్రుల పక్షాన కావచ్చు, విద్యార్థుల పక్షాన కావచ్చు, యువత పక్షాన కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వాళ్ళకి తోడుగా ఉంటాం. ఆ హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు 4,500 కోట్ల రూపాయలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలని, మెడికల్ కాలేజీలు 17ని ప్రైవేటైజ్ చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో విద్యార్థులకి, తల్లిదండ్రులకు అండగా నిలబడాలని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున వైఎస్ఆర్సీపీ రోజున ఈ యువత పోరు, ఫీజు పోరు నిర్వహిస్తూ ఉంది. మీరు చూశారు, కూటమి ప్రభుత్వం విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. మీరు పదే అసెంబ్లీలో కానీ మండల్లో కానీ మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావనకు తెస్తున్నారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని నారా లోకేష్ గారు ఎందుకు స్పందించారు? ఎందుకు హామీ ఎవరని మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక పక్కన ఈరోజు రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు హాల్ టికెట్లు రాక, సర్టిఫికేట్ తీసుకోలేక తీవ్ర ఆవేదన చెందుతా వడ్డీ వ్యాపారస్తుల బారిన పడతా వారి జీవితాల్ని ఇబ్బందులు పాలు చేసుకునేటువంటి ప్రమాదం ఉన్న చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించట్లా. మీరు స్పందించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేసిన విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి చెల్లించాలి. మరొక పక్కన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పోటీ ధర్నా చేస్తున్నారు. మీరు దేనికి ధర్నా చేస్తారు? మీకు దమ్ముంటే సవాల్ ఇసురుతా ఉన్నాం. మీరు బకాయిలు విడుదల చేశామనేటువంటి జీవో తీసుకురండి. మీరు 5 టర్మ్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇచ్చారో ఇవ్వలేదో తీసుకురండి. ఈ రోజు వరకు చెల్లించాల్సిన బకాయిల మీద చర్చకు వస్తే మేము ఎక్కడైనా చర్చకు వస్తాం. అంతేగాని మీ ప్రభుత్వం మీద మీరే ధర్నాలు చేసుకుంటే మీరు బకాయిలు చెల్లించలేదని ప్రజలకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని కూడా వారికైతే హెచ్చరిస్తా ఉన్నాం. ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గతంలో
జగన్మోహన్ రెడ్డి గారు 18,885 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇవాళ ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 7,000 కోట్ల రూపాయలు మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. అంటే చదువుకునేటువంటి పిల్లలకి చదువుకోవడానికి వీలు లేకుండా చేసేటువంటిది. మరో పక్కన ఇంగ్లీష్ మీడియం కూడా ఎత్తేయడానికి పన్నాగం పని దాని సిస్టమ్ని మారుస్తున్నామని చెప్పేటువంటి దానికి వ్యతిరేకంగా ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించినాం. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. అంటే గతంలో బకాయిలు ఉన్నాయి, అందుకే మళ్ళీ మేము బకాయిలు పెరిగినాయి అని చెప్పిన గవర్నమెంట్. గతంలో చంద్రబాబు నాయుడు గారు బకాయిలు ఏవైతే 4,500 కోట్ల రూపాయలు బకాయి పెట్టారో ఆ బకాయిలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పే చేశారు. ఒక ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఇది ఉండేటువంటి 2,000 కోట్ల రూపాయలు ఎంత ఉందో అయితే తీర్చడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ 18,885 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటిది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ తరహాలో ఈ ప్రభుత్వాన్ని కూడా చేయమంటున్నాం. ఈవేళ యువత పోరుని ఏ విధంగా విజయవంతమైందో మీరంతా చూశారు. డిఎస్సి సంతకం పెట్టారు. ఇంతవరకు 9 నెలలైనా అధోగతి ఉందా? ఏమీ లేదు. మాది మంచి ప్రభుత్వం అన్నారు. ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు మీద గుంత ఉండకూడదు అంటున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? పిల్లల విద్యకి గుంతలేస్తున్నారు, తల్లిదండ్రుల కుటుంబాలకి గుంతలేస్తున్నారు, నిరుద్యోగుల కుటుంబాల్లో గుంతలేస్తున్నారు, అలాగే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో కూడా గుంతలేస్తున్నారు. ముందు ఈ కుటుంబాలను చూడండి, వీళ్ళల్లో గుంతలు లేకుండా చూడండి. ఎద్దేవా చేశారు, మీటర్ నొక్కడం ఎవరైనా నొక్కుతామని. మరి ఎందుకు నొక్కలేకపోతున్నారు? మీరు నొక్కాలి కదా. మీరు చెప్పిందే కదా. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి ఎంతమందికైనా ఇస్తామన్నారు అమ్మఒడి. రకరకాలుగా చెప్పారు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలా, దమ్ము ధైర్యం ఉండాలా. అనుభవం ఉంది, మేము ఫైనాన్షియల్గా బాగా మేనేజ్ చేయగలం అంటున్నారు. ఇదేనా మేనేజ్ చేయడం అనేది? పోయిన గవర్నమెంట్ 3,500 కోట్లు విద్యాదీవెనకి వసతి దీవెనకి ఇస్తే అవి కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. ఈవేళ ఈ విద్యార్థుల కుటుంబాల్లో కానీ, నిరుద్యోగుల్లో కానీ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో కానీ, వీళ్ళందరిలో కూడా మీరు ఎంత భయంకరంగా మోసం చేశారు, ఇలాంటి కార్యక్రమాలని రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా 40% ఓట్లు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరుని మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు బకాయిల్ని తక్షణమే చెల్లించాలని, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందించాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విరమించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ అన్న ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించాం. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఫీజు బకాయిల్ని తక్షణమే చెల్లించాలి. బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారంటీ. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజులు రాని కారణంగా తీవ్రంగా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి వడ్డీలకు తెచ్చి ఫీజులు కట్టి పిల్లలకి సర్టిఫికేట్లు తీసుకోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 18 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అందించారు. మీరు ఈ 10 నెలల కాలంలో ఎంతమంది విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించారు? 7,100 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేవలం 2,644 కోట్లు మాత్రం ఇచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో ఇస్తామని హామీ ఇచ్చి అప్పటి వరకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. నిరుద్యోగుల్ని ప్రభుత్వం దగా చేసింది. కూటమి నేతలు, టీడీపీ నేతలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలో నాడు నేడు లేదు, సిబిఎస్ఈ సిలబస్ లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, టోఫెల్ శిక్షణ లేదు. మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణల్ని రద్దు చేసి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడి విద్యార్థులకి, యువకులకి దగా చేస్తున్న ఈ నేపథ్యంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు జరిగాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మేల్కొని విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.